అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభించిన ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్లో 2 సంవత్సరాల్లోనే 75% సక్సెస్ రేట్ సాధించినట్లు నిర్వాహకులు డాక్టర్ సింధూర తెలిపారు. ఇంత సక్సెస్ సాధించడం వెనుక పేషెంట్లు తమపై పెట్టుకున్న నమ్మకమేనని, వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా భవిష్యత్తులో మరింత సక్సెస్ రేట్ సాధిస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 60 అడుగుల రోడ్లోని వైద్యశాలలో ఘనంగా వేడుక నిర్వహించారు. అత్యంత నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అందించిన ప్రత్యేక వైద్యం ద్వారా ఏడాది వ్యవధిలో 25 మంది ప్రసవించగా వారంతా తమ బిడ్డలతో ఈ వార్షికోత్సవ వేడుకలకు వచ్చి నిర్వాహకులు డాక్టర్ సింధూరకు మరియు ఇతర వైద్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మరో 25 మంది గర్భం దాల్చి మాతృత్వ ప్రేమను పొందేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. తన కుమార్తె డాక్టర్ సింధూర 2 ఏళ్ల క్రితం ఈ సెంటర్ ప్రారంభించారని, స్వల్పకాలంలో అందరి సహకారంతో ఇంత సక్సెస్ సాధిస్తారని అనుకోలేదని ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయరాఘవరావు అభినందించారు. ఆర్కిడ్ సెంటర్ డాక్టర్స్ టీం ఎంతో చక్కగా పనిచేస్తున్నారని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ క్రెడిట్ అంతా పేషెంట్ కపుల్కే దక్కుతుందని చెప్పారు. త్వరలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో కూడా ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షంషేర్ వలి, ప్రముఖ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ డాక్టర్ బ్రహ్మేశ్వరరావు మరియు పలువురు ఆత్మీయ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. తర్వాత నాకు ఒకరి పరిచయం ద్వారా మేడం కలిశారు. సో మేడంని నేను కలిసాక ఓకే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్దాము అని అనుకున్నాను. కానీ మేడం ఒకసారి చెక్ చేశారు, బట్ నెక్స్ట్ ఒక 2 times ట్రై చేయండమ్మా అని చెప్పారు. వితిన్ 1 month ఐఎమ్ ప్రెగ్నెంట్. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. చాలా సపోర్ట్ చేశారు. ఒక డాక్టర్ని నమ్మాలి, నిజంగానే నమ్మితేనే భవిష్యత్తు బాగుంటుంది. మన మీద మనం నమ్ముకోవాలి. యాక్చువల్లీ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తలు అనే వాళ్ళు అండర్స్టాండింగ్తో ఉండి ఈ ట్రీట్మెంట్కి ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని నా ఒపీనియన్. మన భవిష్యత్తు కోసం మనమే పోరాడతాం. ఇట్లాంటి డాక్టర్ ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది అని నా ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సార్ గురించి తెలీదు, విజయరాఘవరావు గురించి. ఐఎమ్ సో హ్యాపీ సార్, నిజంగా సార్ అది నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను చాలా ఫైటర్ని, మేడం కూడా అంతే ఫైటర్. నేనున్నాను అంటారు ప్రతి పేషెంట్ కోసం. నాకైతే ఎక్కడ కూడా ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అందువల్లే నేను ఇప్పుడు 9th month వరకు వచ్చాను. యాక్చువల్లీ నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఐఎమ్ ఆల్సో డయాబెటిక్ పేషెంట్. బట్ ఇలాంటి మేడం ఉండడం వల్ల నేను 9th monthకి రీచ్ అయ్యాను.
త్వరలో డెలివరీ టైం వస్తుంది. మీ అందరూ బ్లెస్సింగ్స్, మేడం బ్లెస్సింగ్స్, సార్ బ్లెస్సింగ్స్ అందరూ కావాలి అని కోరుకుంటున్నాను. నా భార్య వనజ పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయింది సార్. మేడం గారు చాలా పర్సనల్ కేర్ తీసుకొని ఉన్నారు. ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ గారు కోటేశ్వరమ్మ గారు ఇక్కడ చాలా కాలం నుంచి మన హాస్పిటల్లోనే పనిచేస్తూ ఉన్నారు. సో మేడం గారి గురించి చెప్పాలంటే చాలా ఇంటెలిజెంట్ సార్, చాలా పట్టుదలగా పనిచేస్తారు. వృత్తి పట్ల మీకున్న అంకిత భావం, శ్రద్ధ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ 2 ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ చికిత్స కోసం వస్తున్నప్పటికీ మిమ్మల్ని కూడా అక్కడ నేను గమనిస్తూ ఉంటాను సార్. చాలా సీనియర్ వైద్యులు మీరు, మీకున్న అంకిత భాగం, శ్రద్ధ ఏదైతే ఉందో యాజ్ మేడం గారిలో కూడా నేను అవే గమనించున్నాను సార్. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా హాస్పిటల్స్ తిరుగున్నాం సార్, 4 చోట్ల ఏమో తిరుగున్నాం మేము. ఆ టైంలో మేడం గారి దగ్గరికి వచ్చే టైంకి మా దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి, ఎన్నో రకాల కొన్ని చికిత్సలు కూడా ట్రై చేస్తున్నా, సక్సెస్ అవ్వలేదు. సో ఫస్ట్ నమ్మకం ఎక్కడ ఏర్పడిందంటే కేసు ఫైల్స్ అన్ని తీసుకొని స్టడీ చేశారు. వనజ కేసు ఫైల్స్, మా మిసెస్ కేసు ఫైల్స్ మొత్తం స్టడీ చేసి ఒక నోట్ తయారు చేశారు మేడం గారు. సో నోట్ తయారు చేసిన విధానంలోనే నాకు అర్థమైపోయింది, సో ఎక్కడ మేము సక్సెస్ అవ్వబోతున్నాం, కరెక్ట్ ప్లేస్కి వచ్చామని చెప్పేసి. సో కొంతకాలం మేడం గారు చెప్పినట్టు మా ఓపిక, మా శ్రమ, మా ఎఫర్ట్ మేము ఎంతవరకు అయితే ఇచ్చామో అంతకు మించిన శ్రద్ధతో మేడం గారు సచర వైద్య బృందం ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా అంకిత భావంతో ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఎక్కడ ఫీలింగ్ కానీ స్ట్రెస్ అనేది లేదు సార్. చాలా బాగా గౌరవంగా చూసుకున్నారు, దగ్గరికి తీసుకున్నారు. సో మంచిగా కౌన్సిలింగ్ ఇస్తూ చక్కగా ముందుకు నడిపించారు. సో ప్రస్తుతం ఉన్న సక్సెస్ రేట్ 75% అంటున్నారు సార్. 75% కాదు, ముందు ముందు మేడం గారు మరిన్ని విజయాలు సాధించాలని, టీం వర్క్ చక్కగా జరుగుతుంది కాబట్టి 75% నుంచి 80%, 90%, 100% వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇక్కడ విజయాలు ఎన్నో సాధించాలని. సార్ ఇప్పుడు విజయరాఘవ సార్ గారికి పుత్రోత్సాహంతో పాటు పుత్రికోత్సాహం కూడా, అంటే డబల్ బోనాంగా. సాధారణంగా మన పాత పాఠ్య పుస్తకాలు పుత్రోత్సాహం గురించి చెప్తారు, కొడుకు సాధించిన విజయాల గురించి. సార్కి ఇప్పుడు పుత్రికోత్సాహం. సో కూతురు సాధించిన విజయాలు చూస్తున్నారు, అల్లుడు గారిని పక్కనుంచుకున్నారు. గ్రేట్ సక్సెస్. దేవుడు మీకు ఇంత భాగ్యాన్ని ఇచ్చారు, మీ దాతృత్వానికి, మంచి మనసుకి దేవుడు మీకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి సంతోషిస్తారు సార్. ఇంకా మీకు ఆ దేవుడు సకల ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా ప్రార్థనలో కూడా మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి సార్. థ్యాంక్ యూ. ఇది 2 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు నేను ఇంత త్వరగా ఇంత సక్సెస్ వస్తుందని మాత్రం ఊహించలేదు. చాలా కష్టపడి పనిచేస్తుంది తను. అయితే ఇక్కడ చెప్పినట్టు టీం అందరూ ఇంపార్టెంట్. తర్వాత ఇంత నమ్మకం ఇచ్చి డాక్టర్ని వచ్చి సీరియల్గా వచ్చి ఆ ఇంజెక్షన్స్, ఆ పెయిన్ అంతా భరించినటువంటి పేషెంట్ కపుల్స్కి అందరికన్నా మొట్టమొదటి క్రెడిట్ తగ్గుతుంది. ఇదంతా కొంచెం నిజంగానే ఎక్స్పెన్సివ్, కాకపోతే ఇక్కడ వాడేటటువంటి మెడిసిన్స్ వల్ల అయితేమి ఆ ఎక్స్పెండిచర్ తగ్గడం అనేది సాధ్యం కాదు. తనకి ఇంకా ఈ సక్సెస్ తోటి తనకి ఇంకా సెంటర్ చైన్ ఆఫ్ ఆర్కిడ్ గ్రూప్ డెవలప్ చేయాలనే కోరిక ఉంది. బహుశా త్వరలో భవిష్యత్తులో హైదరాబాద్లో కూడా మేము సెంటర్ స్టార్ట్ చేయొచ్చు. ఐవీఎఫ్ అనేది యాక్చువల్లీ సమయం యాజ్ వెల్ యాజ్ ఖర్చుతో కూడుకున్న విషయం. సమయం అంటే ఎగ్జాక్ట్గా మనం ఖచ్చితంగా 1 నెలలో అయిపోద్ది, 2 నెలల్లో అయిపోద్ది అనేది ఉండదు. ఫస్ట్ మనం ఎగ్ పికప్ చేస్తాం, పిండం చేస్తాం. పిండం ట్రాన్స్ఫర్ చేయడానికి గర్భాశయం ఒక లైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఇక్కడ ఉన్న వాళ్ళే ఒక 3 నెలలు, 6 నెలలు కూడా వెయిట్ చేసినట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే నాకు లైనింగ్ కరెక్ట్గా ఉంది, పిండం పెడితే మంచి పిండం ఖచ్చితంగా పెడితే సక్సెస్ అవుద్ది అన్న రోజునే నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను. సో ఎవరికైనా మ్యాక్సిమం అందరికీ ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లోనే పాజిటివ్ ఉన్నాయి. ఏదో ఒకరికి ఒకటి ఫెయిల్ అయ్యి 2వ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ దాకా వెళ్తూ ఉంటుంది. కానీ అలా చూసుకుంటే మనకు ఒక 3 నెలలు, 4 నెలలు, ఒక్కొక్కసారి 6 months, ఒక్కొక్కసారి 1 year వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాక్ట్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వెంటనే ఐవీఎఫ్ అనేది ఎవరు చెప్పరు. ఫస్ట్ వాళ్ళ ఏజ్, వాళ్ళ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏంటి అనేది చూసి, వీర్యకణాలు కౌంట్ చూసి అన్నీ చూసుకొని అసలు వాళ్ళు నిజంగా ఐవీఎఫ్ఆ లేకపోతే నార్మల్గా ట్రై చేయొచ్చా లేకపోతే ఐయుఐయా అనేది ఒక్కొక్క పేషెంట్ బట్టి డిపెండ్ అవుతుంది. ఇది ఎప్పుడు అందరికీ ఇలాగే చేస్తారనేది ఏమి ఉండదు. పర్సనలైజ్ ట్రీట్మెంట్ టు ఈచ్ పేషెంట్. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము, దాని ప్రకారమే ఉంటుంది. సమయం అనేది ఇట్ నీడ్స్ వెరీ మచ్ పేషెన్స్. సో అందుకనే పేషెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత స్ట్రెస్లో ఉన్నా వాళ్ళు ఇక్కడ డీమోటివేట్ అయ్యే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఫుల్గా మోటివేషన్ ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీగా వెళ్తారు.
అఫోర్డబుల్ గానే ఉంటుంది. మోస్ట్లీ ఒక 1 lakh వీఆర్ డూయింగ్ ఫ్రీజింగ్ అండ్ ఐవీఎఫ్ పికప్ అన్నీ చేస్తున్నాము. సో చేసిన తర్వాత పిండం ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తామనే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. ఏదర్ 3 months to 6 months or 1 year కూడా పట్టచ్చు. సో టైమ్ ఈజ్ నాట్ కరెక్ట్ థింగ్ టు మెజర్ ద సక్సెస్. ఇట్ ఈస్ ద పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు మన ట్రీట్మెంట్కి. వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ అయితే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం, అప్పుడు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. కపుల్ ఏజ్ యూజువల్గా మనకి లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్, ఫార్మాలిటీస్ ఉన్నాయి. మనం ఫీమేల్కి 50 years లోపల వరకు ఐవీఎఫ్ చేయొచ్చు, మేల్కి 55 years లోపల వరకు ఐవీఎఫ్ చేయొచ్చు. అంతకన్నా ఆ ఏజ్ లిమిట్ దాటి ఉంటే దే హ్యావ్ టు టేక్ ద కన్సెంట్ ఆర్ దే హ్యావ్ టు టేక్ లీగల్ ఒపీనియన్, అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము చేయాల్సి వస్తుంది.